త్వరలోనే హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. హైడ్రా వార్షిక నివేదికను రంగనాథ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా హైడ్రా చర్యల వల్ల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు అక్రమ నిర్మాణాలపై ప్రజల్లో అవగాహన పెరిగిందన్నారు. సో ఇప్పుడు కొత్తగా ప్లాట్లు కొనేవారు జాగ్రత్తగా ఉంటున్నారని తెలిపారు. అనంతరం హైడ్రా పోలీస్ స్టేషన్లను త్వరలోనే ఏర్పాటు చేస్తున్నామని రంగనాథ్ అన్నారు. అయితే హైడ్రాకు చైర్మన్ గా ముఖ్యమంత్రి ఉంటారని వెల్లడించారు. 2000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణ పరిధిలో హైడ్రా పని చేస్తుందన్నారు. తమ పరిధిలో 1025 చెరువులను గుర్తించామని రంగనాథ్ పేర్కొన్నారు. సర్వే ఆఫ్ ఇండియా నుండి ఇమేజ్ రికార్డులు సేకరించాం. శాటిలైట్ ఆధారంగా సేకరించిన డేటా కూడా తమ వద్ద ఉందని తెలిపారు. ఇటు చెరువులు నింపి ఎఫ్టీఎల్ పరిధి మార్చినా కూడా వాటిని గుర్తించేందుకు పని చేస్తున్నామన్నారు. అలాగే శాటిలైట్ ఏజెన్సీలతో కూడా సమావేశం అవుతున్నామన్నారు. సమూహంగా ఇచ్చే ఫిర్యాదులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అక్కడ సపోజ్ వాళ్ళకి దానికి సంబంధించిన ఇల్లులు ఉన్నాయనుకోండి, వాళ్ళకి కంపల్సేట్ చేయాల్సి వస్తుంది. కంపల్సేట్ చేసి అక్కడ వాళ్ళకి ఏదైనా సమ్ ఆల్టర్నేటివ్ హౌసింగ్ ఏదో చూపించి చేస్తారు. ఇప్పుడు చెరువు తయారు చేస్తున్నాం, బతుకమ్మ కూడా చేస్తున్నాం. సపోజ్ ఆ ఏరియాలో మీరు కొన్ని ఏమైనా నివాసయోగ్యమైన గృహాలు ఎక్కడైనా తీయాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి ఉపాధి ఏంటి, మరి నెక్స్ట్ వాళ్ళు ఎక్కడ ఉండాలి అది ఆలోచన చేయకుండా అది ఎటువంటి పరిస్థితి. సో అంటే రైట్ టు షెల్టర్ కూడా ఇంపార్టెంటే. సో ఎట్లయితే కనుక మనం ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం ఉంటుందో, జస్టిస్ ఏది మన ఇచ్చినటువంటి మన గవాయి గారి జడ్జిమెంట్ బుల్డోజర్ జస్టిస్ దాన్ని ఇచ్చినప్పుడు ఆ షెల్టర్ మీద రైట్ టు షెల్టర్ అనే దాని మీద కూడా వాళ్ళు డిస్కస్ చేస్తారు. సో అందుకోసం మనం వాళ్ళ నివాస గృహాలని మనము తీసివేయాలనేది కాదు, ఎలాంటి రెండింటిని బ్యాలెన్స్ చేస్తాం. వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి ఒక రీహాబిలిటేషన్ అది చూపించిన తర్వాతే చేయాల్సిన డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ అంటే దానికి స్పెషల్ ఫోకస్ ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్ కూడా అది మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి హిమాయత్ సాగర్ కూడా మేము ఇప్పుడు డ్రా చేస్తున్నాం. దానికి సంబంధించింది కూడా ఇది ఎఫ్టీఎల్ డ్రా చేస్తున్నాం. అండ్ ఉస్మాన్ సాగర్ ఆల్రెడీ ఉన్నది. సో గతంలో ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళారు. ఎక్కడైతే కనుక కొంత ట్యాంపరింగ్ అయినటువంటి పరిస్థితులు వారు వెంటనే ప్రభుత్వం కూడా సంబంధించిన అధికారుల మీద యాక్షన్ కూడా ఇనిషియేట్ చేశారు. సో హిమాయత్ సాగర్ కూడా జరుగుతున్నది. ఈ సంబంధించినటువంటి దాంట్లో త్వరలో ఎఫ్టీఎల్ డిమార్కేషన్, బఫర్ డిమార్కేషన్